హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నారు. మీరు చూస్తున్న ఈ యొక్క ఇయర్ బడ్స్ సరికి బోట్ నుంచి సరికొత్తగా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇమ్మోర్టల్ 121 ఇయర్ బడ్స్. ఈ యొక్క ఇయర్ బడ్స్ లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆ ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి మనం చెక్ చేస్తే, బాక్స్ మీద ఫ్రంట్ సైడ్ సరికి బీస్ట్ మోడ్ అని 40 ms సూపర్ లో లేటెన్సీ మోడ్ అని టోటల్ ప్లే టైమ్ సరికి 40 hours అయితే ఇవ్వడం అయితే జరిగింది. రియల్ RGB LED ఇండికేటర్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వావ్, ఇది గేమింగ్ లవర్స్ కి సరికొత్తగా అయితే ఉండబోతుంది అని అయితే ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది. అండ్ అలాగే మనకు కొన్ని బ్యాక్ సైడ్ కొన్ని ఫీచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ బోట్ సిగ్నేచర్ సౌండ్ తోటి అయితే వస్తుంది. ENC టెక్ క్వాడ్ మైక్స్ తోటి అయితే వస్తుంది. IWP టెక్నాలజీ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ASAP చార్జ్ అయితే ఉందన్నమాట. IPX4 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ కూడా దీంట్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇలాంటి మంచి ఫీచర్స్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. మరి దీని ప్రైస్ ఎంత అయితే అనుకుంటున్నారు? జస్ట్ దీని ప్రైస్ ఎంత అయితే అనుకుంటున్నారు? 1499 అంటే 1500 రూపీస్లో అయితే మీకు అయితే వస్తుంది. ఇది ఓన్లీ ఈ రోజుకి మాత్రమే. కమింగ్ డేస్లో వచ్చేసరికి మీకు ఈ యొక్క ప్రైస్ అనేది పెరిగి 1699కి అయితే రావడం అనేది జరుగుతుంది. గైస్, తొందరగా పర్చేజ్ చేయండి. మరి అన్బాక్సింగ్ చూసేద్దాం. తర్వాతకి దీని గురించి నా యొక్క ఎక్స్పీరియన్స్, దీని యొక్క ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో టైప్ సి ఛార్జింగ్ కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకు కొన్ని ఇయర్ టిప్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎక్స్ట్రా. ఇక్కడ వచ్చేసరికి లార్జ్ అండ్ అలాగే స్మాల్ అయితే ఉంది. మన మీడియం అయితే ఆల్రెడీ ఈ యొక్క కేసులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే యూజర్ మాన్యువల్ అయితే ఉంది. కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ యొక్క యూజర్ మాన్యువల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సరికి ఇయర్ బడ్స్ ప్రాబ్లం ఏమైనా చేసినట్లయితే, మీరు చదువుకున్నట్లయితే, టోటల్గా ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే ఆ ఇష్యూస్ అనేది క్లియర్ అయితే అయిపోతాయి. ఇది 1 year వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. క్లెయిమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. శిఖర్ ధావన్ యొక్క సిగ్నేచర్ కార్డు కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫైనల్గా బోట్ యొక్క స్టిక్కర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. గైస్, బోట్ ఇమ్మోర్టల్ 121 TWC ఇయర్ బడ్స్ గురించి మాట్లాడుకోవాలంటే, డిజైన్ బిల్డ్ క్వాలిటీలో సరికి ఇది మనకు బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ తోటి బిల్ అయితే చేశారు. ఏవైతే TWC ఇయర్ బడ్స్ అయితే ఉన్నా, ఈ యొక్క కేస్ అయితే ఉన్నా, ఇవి మనకు టోటల్గా ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క కేసు చుట్టూరా మనకు RGB LED ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిజైన్ పరంగా, గేమింగ్ ఎఫెక్ట్ పరంగా అయితే తీసుకుని అయితే వచ్చారనమాట. ఈ యొక్క ఫంకీ గేమింగ్ డిజైన్ తోటి అయితే ఈ యొక్క కేస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ఏదైతే ఈ TWC ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయో, ఇవి కూడా మనకు డిజైన్ పరంగా చాలా సూపర్గా అయితే ఉండడం అయితే జరిగింది. గేమింగ్ TWC ఇయర్ బడ్స్ ఎలా ఉండాలో అలా అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఇమ్మోర్టల్ 121 TWC ఇయర్ బడ్స్ కేస్ మీద ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు బోట్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇయర్ బడ్స్ వచ్చేసరికి మనకు బ్లాక్ వేరియంట్ తోటి అయితే వస్తుంది. అండ్ మిడిల్ లో వచ్చేసరికి మనకు RGB ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మనం కనెక్టింగ్ పేరింగ్ మోడ్ లో ఉన్నప్పుడు, లివింగ్ ఆప్షన్ కట్ అయినప్పుడు మనకి LED ఇండికేటర్స్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మనం పేరింగ్ ఆప్షన్ లో ఉందా లేదా అనేది ఈజీగా అయితే జడ్జ్ అయితే చేయొచ్చు. ఇది వచ్చేసరికి బ్లూ కలర్ టిప్స్ అయితే ఇచ్చారు. అలాగే మీకు ఇంకొక ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నసరికి మీడియం ఇయర్ టిప్స్ అన్నమాట. అలాగే ఈ యొక్క TWC ఇయర్ బడ్స్ ని మన మొబైల్లో ఈజీగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు యాపిల్ మొబైల్ అంటే ఐఫోన్ వాడినా కానీ, లేదా ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడినా కానీ చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కాబట్టి చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అయితే అవుతుంది. అండ్ అలా కనెక్ట్ అయిన తర్వాత మనం ఎప్పుడైనా కానీ దీన్ని డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ఇంకోసారి లిడ్ ఓపెన్ చేసినట్టయితే ఈజీగా అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది. ఒక్కసారి కనెక్ట్ చేస్తే చాలు. అండ్ మరొకసారి కూడా అయితే ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఎందుకు కనెక్ట్ అవుతుంది అంటే, వేక్ అండ్ పేర్ టెక్నాలజీని అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి అలా తొందరగా మనం లిడ్ ఓపెన్ చేయగానే ఈజీగా కనెక్ట్ అయితే అవడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క TWC ఇయర్ బడ్స్. అండ్ ఈ యొక్క TWC ఇయర్ బడ్స్ 40 hours ప్లే బ్యాక్ టైం అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాంతో పాటుగానే మనం ఈ యొక్క ప్లే బ్యాక్ టైం అంటే ఛార్జింగ్ అయిపోగానే మనం ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా టైప్ సి పోర్ట్ తోటి ASAP టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయ్యే విధంగా అయితే చేయడం అయితే జరుగుతుంది. జస్ట్ మీరు 10 minutes ఛార్జింగ్ పెట్టారంటే 180 minutes వరకు అయితే మీరు ప్లే బ్యాక్ టైం అయితే వినొచ్చు అనమాట. మీరు 180 minutes వరకు ఎలాంటి సాంగ్స్ అయితే వినొచ్చు 10 minutes ఛార్జింగ్ చేసినట్టయితే. సో ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ తోటి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ జస్ట్ 10 minutes పెట్టినట్లయితే మీరు 180 minutes అయితే వినొచ్చు. అలాగే ఈ యొక్క TWC ఇయర్ బడ్స్ IPX4 స్ప్లాష్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జాగింగ్ వెళ్ళినా కానీ, మీరు ఇంకేమైనా జిమ్మింగ్ వెళ్ళినా కానీ, సో చాలా మీకు స్వెట్ అయితే వేస్తుంది కదా, అలాంటప్పుడు ఇదైతే సర్వే అయితే అవ్వగలదన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే అవ్వదు. అండ్ అలాగే టచ్ కంట్రోల్స్ గురించి కూడా అయితే మాట్లాడుకోవాలి. మీ అందరికీ తెలుసు, టచ్ కంట్రోల్స్ ఈజీగా మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే పాజ్ ప్లే అయితే అవుతూ ఉంటుంది. 2 times క్లిక్ చేసినట్లయితే సాంగ్ ఫార్వర్డ్ కానీ అండ్ బ్యాక్వర్డ్ కానీ అయితే అవుతూ ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మరొకటి ఏంటంటే, గూగుల్ అసిస్టెంట్ అయినా కానీ,
సిరిని అయినా కానీ యాక్టివేట్ చేసుకోవాలంటే మీకు లెఫ్ట్ ఇయర్ బడ్స్ మీద జస్ట్ 3 సెకండ్ మీరు టచ్ చేసి ఇలా పట్టుకున్నట్లయితే మీకు సిరి అనేది యాక్టివేట్ అయితే అవుతూ ఉంటుంది. రైట్ ఇయర్ బడ్స్ మీద జస్ట్ మీరు 3 సెకండ్స్ చేసి పట్టుకున్నట్లయితే బీస్ట్ మోడ్ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. బీస్ట్ మోడ్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ యొక్క బీస్ట్ మోడ్లో సరికి లో లేటెన్సీ సపోర్ట్ అయితే ఉంది. అది కూడా 40 మిల్లీ సెకండ్స్ వరకు అయితే సపోర్ట్ అయితే ఉంది. గేమింగ్ ఆడేటప్పుడు వచ్చేసరికి మీకు మూవింగ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ మూవింగ్ ఎఫెక్ట్ ఎలా అయితే అంటే మీరు స్ట్రీమింగ్ చేస్తున్నది ఏవైతే గేమింగ్ అయితే ఉంటుందో మీ స్ట్రీమింగ్ చేస్తున్న ఆడియో అండ్ వీడియో సింక్ అవుతూ రావడం అనేది జరుగుతుంది. లేటెన్సీ అనేది పర్ఫెక్ట్గా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కొన్ని ఇయర్ బడ్స్ ఎలా ఉంటాయంటే ఒకసారి ఆడియో ఒకసారి వీడియో అయితే వస్తుంది. అలాంటివి ఈ TWS ఇయర్ బడ్స్ లో ఉండకుండా ఈ యొక్క బీస్ట్ మోడ్ 40 మిల్లీ సెకండ్ లో లో లేటెన్సీ అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో చాలా పర్ఫెక్ట్ గా మూవింగ్ సౌండ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. గేమర్స్ ఎవరైతే TWS ఇయర్ బడ్స్ కావాలి అనుకున్నట్లయితే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అనమాట. కాల్ క్వాలిటీ గురించి అలాగే దీంట్లో ఉన్న మైక్స్ గురించి మాట్లాడుకోలేదు. దీనిలో సరికి క్వాడ్ మైక్స్ సెటప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనం కాల్ మాట్లాడుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్ గా వినపడాలనే ఉద్దేశంతో సరౌండ్ ఎఫెక్ట్స్ కూడా వినపడకుండా ఉండాలి అన్నట్లయితే దీంట్లో మరొక టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేస్తారు. ENX టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేస్తారు. అదే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీనివల్ల మీకు చుట్టూరు ఏవైతే ఉన్న సౌండ్స్ అయితే ఆల్మోస్ట్ మనకు కట్ చేసి చాలా పర్ఫెక్ట్ గా ఆడియో వినపడే విధంగా అయితే చేస్తుంది. అలాగే మన యొక్క ఆడియో కూడా పక్కా ఎదుటి ఎవరైతే మాట్లాడుతున్నామో వాళ్ళకు క్లియర్ గా వినపడే విధంగా క్వాడ్ మైక్ సెటప్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క TWS ఇయర్ బడ్స్ లో. అండ్ అలాగే మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే దీంట్లో బోట్ సిగ్నేచర్ సౌండ్ తోటైతే ప్రొవైడ్ అయితే చేస్తారు ఈ యొక్క TWS ఇయర్ బడ్స్ ని. అండ్ అదే విధంగా 10mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అది కూడా డైనమిక్ 10mm డ్రైవర్స్ అయితే ఈ యొక్క TWS ఇయర్ బడ్స్ లో ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి నేను చాలా సాంగ్స్ విన్నాను, చాలా మూవీస్ కూడా చూశాను. బేస్ అనేది అయితే చాలా పర్ఫెక్ట్ గా రావడం అనేది జరుగుతుంది. వోకల్స్ అనేవి కూడా చాలా క్లారిటీ అయితే ఉన్నాయి, కానీ ట్రెబుల్స్ అనేవి కొంచెం లోగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి బేస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క TWS ఇయర్ బడ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే గేమర్స్ కూడా 40 ms లో లేటెన్సీ సపోర్ట్ బీస్ట్ మోడ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఆ యొక్క గేమింగ్ ఆడేటప్పుడు కూడా ప్రాబ్లం అయితే ఉండదు ఈ యొక్క TWS ఇయర్ బడ్స్ వాడినట్లయితే. సో గైస్ మొత్తానికి బేస్ లవర్స్కి అలాగే గేమింగ్ లవర్స్కి అండ్ అదేవిధంగా గేమింగ్ డిజైన్ కూడా ఇష్టపడే వాళ్ళకి కూడా డిజైనింగ్లో కూడా అయితే ఈ యొక్క బోట్ ఇమ్మోర్టల్ 121 అనేది ఒక గుడ్ చాయిస్ అయితే అవుతుంది అనమాట గైస్. సో తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకు వేరే కలర్స్ కూడా వేరియంట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను అనమాట. సో మరొకసారి అయితే చెప్తున్నాను, దీని యొక్క ప్రైస్ సరికి ఇప్పుడు ప్రస్తుతానికి 1499. నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఖచ్చితంగా అయితే పెరుగుతుంది, 1699కి అయితే అవ్వబోతుంది అనమాట. తొందరగా అయితే కొనండి ఎవరైతే గేమర్స్ అండ్ అదేవిధంగా మ్యూజిక్ ని బేస్ ని ఇష్టపడే వాళ్ళు ఉన్నట్లయితే. అండ్ ఇప్పుడు మీకు ఒక చిన్న వాయిస్ అయితే వినబడతాను, ఎందుకంటే దీంట్లో క్వాడ్ మైక్ సెటప్ అయితే ఉంది కదా, అవి నేను రికార్డ్ అయితే చేసి పెట్టాను. ఆ వాయిస్ వినండి, విన్న తర్వాత ఒక్క లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ చాలా మంది ఇలాంటి గేమింగ్ ఇయర్ బడ్స్ కొనాలి అయితే అనుకుంటారు కాబట్టి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ. హాయ్ హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? మీరు వింటున్నది ఇమ్మోర్టల్ 121 ఇయర్ బడ్స్ యొక్క మైక్స్ నుంచి అన్నమాట. వాయిస్ ఎలా ఉందో ఒకసారి మీరైతే విని చెప్పండి. అండ్ అదే విధంగా మీరు కాల్ మాట్లాడుకున్నప్పుడు కూడా ఇలాంటి వాయిసే వస్తుంది అనమాట. ఇది రికార్డ్ అయితే చేస్తున్నాను, ఒకసారి విన్నారు కదా వాయిస్ ఎలా ఉంది అనే దాని గురించి.